అఖండ 2 సినిమా డిసెంబర్ 12న గ్రాండ్గా థియేటర్లలో రిలీజైంది. విడుదలైన మొదటి రోజు నుంచే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మాస్ తాండవం సృష్టించింది. బాలయ్య బోయపాటి కాంబినేషన్ అంటేనే ప్రేక్షకుల్లో ఒక ప్రత్యేకమైన హైప్ ఉంటుంది. అదే హైప్ ఈసారి కూడా కనిపించింది. మొదటి రోజు భారీ ఓపెనింగ్ సాధించిన ఈ సినిమా రెండో రోజుకి కూడా బలంగా నిలిచి ఇప్పుడు మూడో రోజుకి అంటే ఆదివారం రోజు బాక్సాఫీస్ వద్ద మరింత ఊపు అందుకుంది. సినిమా మొదటి రోజు సుమారు 65 కోట్ల గ్రాస్, 37 కోట్ల షేర్ వసూలు చేసింది. రెండో రోజు కూడా మంచి హోల్డ్తో సుమారు 27 కోట్ల గ్రాస్, 18 కోట్ల షేర్ సాధించింది. ఇప్పుడు మూడో రోజు వారం చివరి రోజు కావడంతో కుటుంబ ప్రేక్షకులు కూడా థియేటర్లకు చేరడంతో సినిమా కలెక్షన్లు గణనీయంగా పెరిగాయి. ట్రేడ్ సర్కిల్స్ అంచనా ప్రకారం అఖండ 2 మూడో రోజు ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లో కలిపి 24 కోట్ల గ్రాస్, 18 కోట్ల షేర్ వసూలు చేసింది. ఏరియా వారీగా చూస్తే నైజాం ఏరియాలో 6.3 కోట్లు, సీడెడ్లో 4.8 కోట్లు, ఉత్తరాంధ్రలో 2.5 కోట్లు, ఈస్ట్ గోదావరి 1.6 కోట్లు, వెస్ట్ గోదావరి 1.1 కోట్లు, గుంటూరు 1.9 కోట్లు, కృష్ణా 1.4 కోట్లు, నెల్లూరు 0.8 కోట్లు వసూలయ్యాయి. ఇక కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో కలిపి 3.2 కోట్ల గ్రాస్ సాధించగా ఓవర్సీస్ మార్కెట్లో మూడో రోజు కూడా మంచి హోల్డ్ కొనసాగింది. యుఎస్, ఆస్ట్రేలియా, గల్ఫ్ దేశాల్లో సుమారు 3 కోట్ల గ్రాస్ వచ్చింది. మొత్తం మీద మూడో రోజు వరల్డ్ వైడ్ గ్రాస్ 30 కోట్లకు, షేర్ 20 కోట్లకు దగ్గరగా నమోదైంది. మూడు రోజుల కలిపి కలెక్షన్ చూస్తే అఖండ 2 వరల్డ్ వైడ్ గ్రాస్ 122 నుంచి 125 కోట్ల మధ్య, షేర్ 75 కోట్లకు పైగా ఉంది. అంటే సినిమా తన మొత్తం బిజినెస్లో దాదాపు 70% రికవరీ చేసేసింది. సినిమా మూడో రోజు వాతావరణం పూర్తిగా ఫెస్టివల్ మూడ్లో ఉంది. ఫ్యాన్స్ ప్రత్యేక షోలు, బ్యానర్లు, ఫ్లెక్సీలు, థియేటర్ల బయట జై బాలయ్య నినాదాలు మార్మోగాయి. చాలా చోట్ల రాత్రి షోలు కూడా హౌస్ఫుల్ అయ్యాయి. ముఖ్యంగా సీడెడ్, కర్నూలు, విజయవాడ, హైదరాబాద్ ఏరియాల్లో మాస్ రచ్చ కొనసాగింది. ఫ్యాన్స్ మాటల్లో చెప్పాలంటే బాలయ్య అఘోర అవతారంలో మరోసారి తెరపైన శివరూపం చూపించాడు. తమన్ బీజియం థియేటర్లలో ఊపిరాడనీయడం లేదని చాలామంది ప్రేక్షకులు సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు. రుద్రతాండవం సీక్వెన్స్, తల్లి సెంటిమెంట్ పాట, ధర్మం ఎక్కడ మోకరిల్లితే దుష్టం అక్కడ విరుచుకుపడుతుంది అనే డైలాగ్ థియేటర్లలో అత్యధిక రెస్పాన్స్ అందుకున్న సీన్లు. కథపరంగా చూస్తే కొత్తదనం ఎక్కువగా లేకపోయినా బోయపాటి స్టైల్ ప్రెజెంటేషన్ సినిమాకు మేజర్ సపోర్ట్ అయింది. భారీ యాక్షన్ సీక్వెన్స్లు, మంత్రశక్తులు, దేవతా సంబంధిత సన్నివేశాలు ఆల్ కంబైన్డ్గా అఖండ 2కి ఒక మాస్ స్పిరిచువల్ టోన్ ఇచ్చాయి. మూడో రోజు ఓవర్సీస్ మార్కెట్ కూడా బలంగా నిలిచింది. అమెరికాలో 200K సుమారు 1.7 కోట్లు వసూలు చేసగా ఆస్ట్రేలియా, యూకే, గల్ఫ్ కలిపి మరో 1.8 కోట్ల గ్రాస్ వచ్చింది. దీంతో మూడు రోజుల్లో ఓవర్సీస్ కలెక్షన్ 950K సుమారు 8 కోట్లకు దాటింది. ఇప్పుడు ట్రేడ్ నిపుణుల అంచనా ప్రకారం అఖండ 2 ఫస్ట్ వీకెండ్ పూర్తయ్యేసరికి వరల్డ్ వైడ్ గ్రాస్ 130 కోట్లను, షేర్ 78 నుంచి 80 కోట్ల మధ్య చేరవచ్చు. అంటే సినిమా మొదటి వారం చివరికి బ్రేక్ ఈవెన్ దాటి సేఫ్ జోన్లోకి వెళ్లే అవకాశం బలంగా ఉంది. మూడో రోజు ప్రేక్షకుల రెస్పాన్స్ చూస్తే సినిమా లాంగ్ రన్కి స్ట్రాంగ్ సెట్ అయినట్టే. వర్కింగ్ డేస్లో కూడా సినిమా 5 నుంచి 6 కోట్ల రేంజ్లో కలెక్షన్లు సాధిస్తే వచ్చే వారంలో హిట్ రేంజ్ దాటి సూపర్ హిట్ అవ్వడం ఖాయం. సినిమా యొక్క బలమైన పాయింట్లు బాలయ్య స్క్రీన్ ప్రెజెన్స్, తమన్ బీజియం, అద్భుతమైన యాక్షన్ బ్లాక్స్, బోయపాటి మాస్ మేకింగ్. వీటన్నీ ప్రేక్షకులను థియేటర్లకు రప్పించే ముఖ్య కారణాలు. కొంతమంది క్లాస్ ఆడియన్స్ కథలో లాజిక్ లేదని చెప్తున్నా మాస్ ప్రేక్షకులు మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు. మొత్తం చూసుకుంటే అఖండ 2 మూడో రోజు బాక్సాఫీస్ వద్ద దుమ్ము లేపింది. మొదటి 2 రోజుల్లో చూపించిన ఊపు మరింత పెంచుకుని ఆదివారం రోజు థియేటర్లలో మాస్ జ్వాలలు రగిలించింది. బాలయ్య పవర్, బోయపాటి మాస్ ట్రీట్మెంట్, తమన్ సంగీతం ఆల్ టుగెదర్ ఈ సినిమాను 2025లో తెలుగు సినిమా ఇండస్ట్రీకి మరో పెద్ద మాస్ బ్లాక్బస్టర్గా నిలబెట్టాయి.